ఉల్లిపాయలు కొందామని పోయినా కొనకముందుకే కన్నీళ్ళు వస్తున్నాయి. టమాటాలు కొందామంటేనేమో చూడంగానే సూప్ కారుతుంది అనేసి నా స్థాయికి తగ్గట్టుగా గోకరకాయలు అయితే తెచ్చుకొని అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్నమ్మ విలేజ్ వంటలు. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే గోకరకాయ ఫ్రైని అయితే చేసుకోబోతున్నాం. చాలా ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా అయితే చాలాసార్లు అయితే గోకరకాయని అయితే ట్రై చేసే ఉంటారు. మరి ఈసారి గోకరకాయ ఫ్రై చేసుకునేటప్పుడు అయితే ఈ విధంగానైతే ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. కానీ లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగానైతే గోకరకాయనైతే 5 నుంచి 6 నిమిషాలు అయితే ఐ ఫ్లేమ్లో పెట్టేసేసి అయితే ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటే మన గోకరకాయ అనేది కాస్త ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత మనం మిగతా అనేది ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకైతే. స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసి గోకరకాయ ఫ్రై సరిపడాన్ని అయితే ఒక బాండి అయితే పెట్టేసేయండి. బాండి పెట్టేసేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేయండి. ఆయిల్ వేసేసేసి ఇందులోనే 1 టీ స్పూను తాలింపు గింజలు, ఒక 2 ఎండుమిర్చి అడ్డంగా పెట్టేసేసి వేసేయండి. తాలింపు గింజలు వేసుకొనేసి అలా 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 కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు అయితే చూసి వేసుకోండి. అప్పుడెప్పుడూ నేనైతే 2 నెలల ముందు 4 కిలోల ఉల్లిపాయలు అయితే కొన్నాను. అందులో 2 మిగిలాయి, 2 వేశాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు కొనాలంటే కొనకముందుకే మనకైతే కన్నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. ఉల్లిపాయలు అయితే కాస్త అయితే ఫ్రై అవ్వనివ్వండి. ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు అయితే వేసేయండి. ఉల్లిపాయలు అయితే కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసేయండి. అల్లం పేస్ట్, ఉల్లిపాయలు అయితే బాగానైతే ఫ్రై అయితే అవ్వనివ్వండి. ఉల్లిపాయలు అయితే ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న గోకరకాయ అయితే ఇందులోనైతే వేసేయండి. వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసేయండి. ఇందులోనే 1/4 టీ స్పూను పసుపు అయితే వేసేయండి. పసుపు వేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసేయండి. పసుపు వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి అయితే పచ్చికారాన్ని అయితే దంచి పెట్టుకున్నాను. ఒక 2 టీ స్పూన్ల పచ్చికారాన్ని అయితే వేసుకున్నాను. అంటే ఒక 100 గ్రాముల పచ్చికాయలను అయితే దంచి పెట్టుకున్నాను, అది వేసుకున్నాను. వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసేయండి. పచ్చికారం వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి అయితే కవర్ చేసేయండి. ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసేసి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేయండి. వేసేసేసి 1 టీ స్పూన్ ధనియం పొడి వేసేయండి. అలాగే 1 టీ స్పూన్ కొబ్బరి పొడి వేసేయండి. వేసేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసేసి మళ్ళీ 5 నిమిషాలు అయితే మూత పెట్టేసి వదిలేసేయండి. అప్పుడు మనం వేసిన ఈ చిన్నపాటి మసాలాలు మనకైతే ఈ గోకరకాయ ఫ్రైని ఎంతో రుచిగా తీసుకొస్తాయి. చూసారు కదా, గోకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా ఈజీ, చాలా చాలా టేస్టీ. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే పెట్టుకుందాం. చూసారు కదా, గోకరకాయ ఫ్రై అయితే ఎంత ఈజీగా, ఎలాంటి ఎక్కువ మసాలాలు వాడకుండా ఎంతో ఈజీగా ఎంతో రుచిగానైతే చేశాను. మీరు కూడా అయితే గోకరకాయ ఫ్రై అయితే చాలాసార్లు అయితే చేసి ఉంటారు. ఈసారి అయితే గోకరకాయ ఫ్రై చేసుకునేటప్పుడు అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. మీకు కూడా అయితే చాలా చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ గోకరకాయ ఫ్రై రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.